నమస్తే అండి. నా పేరు మండా రామకృష్ణ. మాది పోతవరం గ్రామం, నల్జర్ల మండలం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. నేను క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్. నేను ఇప్పుడు కాస్ట్ అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నాను. మాది వ్యవసాయస్తుల కుటుంబం అండి. మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు. నాకు చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. గార్డెనింగ్ అన్న, ప్రకృతి అన్న చాలా ఇంట్రెస్ట్ అండి. సో మేము 12 ఎకరాల వ్యవసాయం చేస్తున్నామండి. అందులో 2 ఎకరాల్లో నేను అరుదైన మొక్కలు ఒక 100 రకాల దాకా నేను పెంచుతున్నానండి. నాకు ప్లాంట్ కలెక్ట్ చేయడం ఒక హాబీ అండి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే మొక్కలు తెచ్చుకుంటాను. బెంగళూరు, కేరళ, చెన్నై ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ దొరికే అరుదైన మొక్కలను తీసుకొచ్చి నేను నా ఫీల్డ్లో పెట్టుకుంటానండి. అలాగే ఈ కడిబులంకలో దొరికే అరుదైన మొక్కలన్నీ తీసుకొచ్చి పెట్టానండి. అలాగా 100 రకాల మొక్కలు ఇంచుమించు నా దగ్గర ఉన్నాయండి ప్రస్తుతానికి. ఫ్రూట్ ప్లాంట్స్లో ఒక్కొక్క ఫ్రూట్లోనూ చాలా అరుదైన పోషక విలువలు ఉంటాయి, మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అందుకని మన దగ్గర కాయలు ఎందుకు కాయవన్న ఉద్దేశంలో నేను ఈ కలెక్ట్ చేసి మన దగ్గరే కాసేలాగా దానికి సూటబుల్ ఎన్వైర్న్మెంట్ అవన్నీ చేసి వచ్చేలాగా చూస్తున్నానండి. ఇది అవకాడో చెట్టు అండి. ఇది నేను కడియం పళ్ళ వెంకట నర్సరీ దగ్గర నుంచి తెచ్చుకున్నాను. 10 సంవత్సరాలు అయింది ఈ చెట్టు వేసి. ఇది మామూలుగా అయితే హిల్ ఏరియాలోనే పెరుగుద్ది. మన ఏరియాలో పెరుగుతుంది కానీ కాయలు వస్తాయని అయితే నాకైతే తెలియదు. నేను అక్కడ చూడలేదు. ఇది ఫస్ట్ టైము ఇంత బాగా కాయ కూడా చూసారండి మీరు. చాలా పెద్దగా పెరిగినాయి కాయలు. చూడండి ఎంత పెద్దగా అయిందో కాయ. ఇలా ఇంచుమించు ఒక 100 కాయల దాకా కాసిందండి ఈ చెట్టు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ కాయ. మనం సిటీస్లో చూస్తే జ్యూస్ షాపుల్లో మనకి ఎక్కువ కనపడుతుంది ఈ కాయ. సో చాలా మంచిది ఈ కాయ ఆరోగ్యానికి కూడా. ఇది ఇంచుమించు 9 సంవత్సరాలు అయిందండి. ఇది సీడ్ నుంచి తీసిన మొక్క. మీరు అదే అంటు మొక్క అయితే మీరు టెర్రస్ గార్డెన్ మీద కూడా పెంచుకోవచ్చు ఈ మొక్కని. ఆ టెర్రస్ గార్డెన్ మీద ఇంచుమించు 2-3 సంవత్సరాల్లోనే మనకి కాయలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది సీడ్ నుంచి వచ్చిన మొక్క కాబట్టి ఇంత పెద్దగా గ్రో అయింది. అలాగే ఎక్కువ టైం పట్టింది కాయలు రావటానికి. ఈ కాయని నేను జ్యూస్ చేసి తాగానండి. చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఈ కాయ ఎక్కువగా మనకి ఊటీ, కొడైకెనాల్ లాంటి హిల్ క్లైమేట్ ఉన్న ప్రాంతాల్లో దొరుకుద్ది. కానీ మనకు దొరకడం చాలా అరుదు ఇది. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. మనం జ్యూస్ చేసి తాగితే మన ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది దీనివల్ల. సో ఈ ప్రస్తుతం ఈ సిచ్యువేషన్లో ఇలాంటి కాయలు జ్యూస్ తాగడం చాలా అవసరం మనకి. చూడండి ఈ కాయ వచ్చేసి ఇంచుమించు 200 గ్రాముల పైన ఉంటుంది. అదే పెద్ద సైజు కాయ మనం చూసినట్లయితే 300 గ్రాములు కూడా పెరిగాయి ఈ కాయలు. బయట మనం మార్కెట్లో చూస్తే ఇంత పెద్దగా పెరగవు, చాలా తక్కువ సైజులోనే ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న మనం ప్రొవైడ్ చేసిన ఎరువులను బట్టి చాలా బాగా పెరిగాయి. ఎరువు అంటే దీనికి ప్రత్యేకం ఏమండి, పశువుల ఎరువు మాత్రమే వేస్తాం దీనికి. పశువుల ఎరువు ఎప్పుడు వాటర్ క్రింద డ్రిప్ ఇరిగేషన్ అండి, వాటర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో 24/7 మనకి వాటర్ ఉండడం వల్ల దీనికి అన్నీ సూటబుల్ అయ్యి ఇంత బాగా పెరిగిందని నేను అనుకుంటున్నాను. సో ఇది లూబికా చెట్టు అండి. ఇది వేసి నేను ఆల్మోస్ట్ 10 years అయింది. సో వేసినప్పటి నుంచి కాయడం మొదలెట్టింది. ఇది అంటు కాదు కానీ మొక్క అయినప్పటికీ వేసినప్పటి నుంచి కాస్తుంది. ఇది డయాబెటీస్ పేషెంట్కి చాలా మంచిదండి. ఇది కొన్ని కాయలు మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదా పచ్చడి చేసుకోవచ్చు, కూర కింద కూడా దీన్ని చేసుకోవచ్చు. ఇది రోజుకి 2-3 కాయలు తింటే డయాబెటీస్ కొంచెం కంట్రోల్లో ఉంటుందని విన్నాను నేను. ప్లాంట్ వేసి 10 years అయిందండి. 10 years అయింది. వేసినప్పటి నుంచి మనకి కాయలు వస్తూనే ఉన్నాయి. ఇది కూడా టెర్రస్ గార్డెన్ మీద పెట్టుకోవచ్చు అండి. ఇది కూడా మనకి 365 days కాయ ఉంటుందండి దీనికి. సో మనకి ఉసిరిలో మనకి 2 రకాలు తెలుసండి. నాటు ఉసిరి, అడుగు ఉసిరి మొక్క. ఇది బిలాంబి ఉసిరి అండి. ఇది నేను నాటి 10 సంవత్సరాలు అవుతుంది. నాటినప్పటి నుంచి కాయలు వస్తానే ఉన్నాయి. ఇది సీజన్తో పని లేకుండా 365 days మనకి దొరుకుతుందండి. ఇది ఈ పప్పులో వేసుకుని తినొచ్చు, లేదా మనం డైరెక్ట్గా కూడా తినొచ్చు. చాలా అద్భుతమైన మొక్క అండి. 365 days దొరుకుతుంది మనకి కాయ. ఇది కడియం పళ్ళ వెంకట నర్సరీని తీసుకొచ్చాను. ఇది మనకి చూడడానికి దొండకాయ లాగానే ఉంటుంది. ఇది ఎర్ర సీతాఫలం అండి. ఇది కడియం నుంచి తెచ్చుకున్నాను నేను. ఇంచుమించు ఇది కూడా 10 సంవత్సరాల పైన అవుతుంది వేసి. ఇది నార్మల్ సీతాఫలానికి దీనికి తేడా ఏంటంటే, నార్మల్ సీతాఫలం వచ్చే టైంలో కాకుండా ఇది వేరే టైంలో కూడా దొరుకుతుంది మనకి. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ సీతాఫలానికి దీనికి. ఇది ఇంకా కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది నార్మల్ దానికన్నా. అంతేకాదు అన్ సీజన్లో కూడా మనకి ఇది దొరుకుతుంది. కాయ ఈ సైజు కాదండి, ఇంకా పెద్దగా అవుతుంది. చిన్నకాయ ఇప్పుడే వస్తున్నాయి మెల్లగా. ఇది ఎర్రచందనం మొక్క అండి. ఇది నాటి కూడా నేను దాదాపు 13 సంవత్సరాలు అయింది. ఇది మనకి ఎక్కువ శేషాచలం అడవుల్లో దొరుకుతుంది. అరుదైన మొక్కలు పెట్టుకోవాలనే ఉద్దేశంలో ఇది నా ఫీల్డ్లో పెట్టుకున్నాను నేను. చాలా హైట్ అయితే చాలా హైట్ పెరిగిందండి మొక్క. దీని ఇంచుమించు ఇది నాటి 10 సంవత్సరాల పైన అయిందండి.
మీరు చూస్తున్న చెట్టు అంజూరు చెట్టు అండి. ఇది మీరు ఆశ్చర్యపోతారు. దీని ఆకు చూస్తే చాలా పెద్దగా ఉంటుంది. దీనిలో మనం భోజనం కూడా చేయొచ్చు, అంత పెద్దగా ఉంటుంది. కొన్ని ఆకులు అయితే ఇంకా పెద్దగా తయారవుతాయి. ఇది అంజూరులో పెద్ద వెరైటీ అండి. కాయ కూడా ఈ సైజ్ అవుతుందండి అంజూర. బయట మార్కెట్లో కొంచెం తక్కువగా దొరుకుతుంది, కానీ మీరు చూస్తే మొదలు గుత్తులుగా కాసేసినాయి చూడండి. ఇవి చిన్న కాయలు ఇప్పుడే వస్తున్నాయి, చిన్నగా వస్తున్నాయి. ఇవి గుత్తులుగా మొదలే వస్తాయండి కాయలన్నీ. టేస్ట్ కూడా ఇది వెలక్కాయ మనం తింటే ఎలా ఉంటుందో ఆ టేస్ట్లో ఉంటుందండి. ఇది డ్రై ఫ్రూట్ కింద కూడా చేసుకోవచ్చు. ఎవరికైనా బ్లడ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుందండి. కాయ కూడా చాలా పెద్ద సైజులో వస్తుందండి. ఇది మనకి సంవత్సరం పొడుగునా కాయలు చెట్లు ఉంటాయండి. ఎప్పుడు కూడా కాయ లేకుండా అయితే చెట్టు ఉండదు. 365 days మనకు దొరుకుతాయండి. ఇది రుద్రాక్ష చెట్టు అండి. ఇంచుమించు దీని వయసు 13 సంవత్సరాలు ఉంటుంది. రుద్రాక్ష మామూలుగా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఏంటంటే ఇందులో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని. సో రుద్రాక్ష మొక్క ఇది మనకి డివోషనల్గా కూడా చాలా ప్రాముఖ్యత ఉన్న మొక్క. ఇది ఇంచుమించు ఒక 4 సంవత్సరాల నుంచి నాకు కాయడం మొదలైందండి. మీరు చూస్తే ఇప్పుడు ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. దీనికి కాయడం కూడా అలానే కాస్తుంది. దీనికి మట్టికి మొత్తం 3 ముఖాలే వచ్చాయండి. చాలా బాగా కాస్తుంది రుద్రాక్ష చెట్టు. మన ఏరియాకి కాస్తుందని నాకైతే తెలియదు, పెట్టినప్పుడైతే. ఇప్పుడు చాలా ఎక్కువగా కాస్తుందండి ఈ మొక్క. ఇది నేరేడు చెట్టు అండి. ఇది కూడా నాటి ఇంచుమించు 10 సంవత్సరాలు అవుతుంది. సంవత్సరానికి ఒక్కసారైనా నేరేడుకాయ తినాలని మన పెద్దలు చెప్తారు. అంతేకాకుండా ఈ కాయలు గింజల్ని మనం పొడి కింద చేసుకుని డయాబెటీస్ మందు కింద వాడుకోవచ్చు అండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. కాయలు కూడా ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారైనా తినాలని చెప్తారు. ఆకులు కూడా ఈ కషాయం కింద చేసుకుని తాగుతున్నారండి ఈ మధ్య. చాలా అద్భుతమైన చెట్టు. ఇది కూడా సంవత్సరానికి ఒకసారే కాస్తుందండి. ఇది సీజనల్ ఫ్రూట్. ఇది కానీ సీజన్లో తప్పకుండా తినమని అయితే చెప్తారు. ఇది పొప్పర్పనస చెట్టు అండి. ఇది ఇంచుమించు నేను నాటి 8 సంవత్సరాలు అవుతుంది. ఇది కాయ చాలా పెద్దగా కాస్తుందండి. ఇప్పుడు ప్రజెంట్ మనం పూతలో ఉంది, మనం చూడొచ్చు ఇక్కడ పూత. ఒక 2-3 నెలల్లో మనకి ఈ కాయ తయారవుతుందండి. చాలా పెద్ద కాయ కాస్తుందండి. ఆరోగ్యానికి ఇది కూడా చాలా మంచి కాయ. ఇది మలైన్ యాపిల్ చెట్టు అండి. ఇది కూడా ఇంచుమించు 10 సంవత్సరాల క్రితం ముందు నాటాను నేను. ఇది కూడా మన క్లైమేట్కి సూట్ అయ్యే ప్లాంట్ కాదండి, కానీ ఇక్కడ చుట్టూ చెట్లు ఉండడం వల్ల దానికి సూట్ అయ్యి చాలా అద్భుతంగా కాస్తుందండి. కాయ సైజు కూడా ఈ మాత్రం వస్తుంది. ఈ టేస్ట్ కొంచెం పుల్లగా, కొంచెం తీయగా, తిన్నా మళ్ళీ తినాలనిపించే లాగా ఉంటుందండి. ఈ కాయ రెడ్ కలర్లో ఉంటుంది. మన వాటర్ యాపిల్ లాగానే ఉంటుంది ఈ కాయ కూడా, కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ అయితే కొంచెం పుల్లగా, తీయగా, చాలా టేస్టీగా ఉంటుంది కాయ. ఇది కూడా సీజనలే అండి. ఈ సంవత్సరానికి 2 సార్లు కాస్తుంది ఈ కాయ. కాసినప్పుడు మొత్తం చెట్టు నిండా ఫుల్గా కాస్తుంది. దీని ఫ్లవర్ కూడా చూడటానికి చాలా బాగుంటుంది. రోజా పువ్వులాగా లైక్ చెట్టు నిండా రెడ్ కలర్ మొత్తం వచ్చి చాలా అద్భుతంగా ఉంటుంది చెట్టు కూడా. సో మీరు అక్కడ ఫ్లవర్ కూడా చూడొచ్చు. ఇప్పుడే ఫ్లవరింగ్ రాబోతుంది. త్వరగా చెట్టు మొత్తం కూడా వచ్చేస్తుంది. సీజన్ స్టార్ట్ అవుతుంది. సంవత్సరానికి 2 సార్లు కాస్తుంది. ఇది ముళ్ళొంగి చెట్టు అండి. ఈ కాయలు మనం కూర చేసుకుని తినొచ్చు. ఇవి న్యాచురల్గానే మన ఫీల్డ్లో చాలా చోట్ల మొలుస్తాయి. ఈ కాయలు వానాకాలం ఎక్కువగా మనకి దొరుకుతాయి. ఇది ఆనందయ్య మెడిసిన్లో కూడా వాడారండి. ఈ కాయలు చూస్తే ఆకుల నిండా ముళ్ళు ఉంటాయి. దీనిలో మెడిసిన్ వాల్యూస్ చాలా ఉంటాయండి. టేస్ట్ ఆల్మోస్ట్ వంకాయ లాగానే ఉంటాయండి మనకి. ఇది బార్బిడోస్ చెర్రీ ప్లాంట్ అండి. ఇది కూడా నాటి 10 సంవత్సరాలు అవుతుంది. ఇది కూడా ఎప్పుడు కాస్తుందండి. సీజన్లో అయితే చాలా ఎక్కువ కాస్తుంది. ఇప్పుడు మనం చూస్తే దీని నిండా ఫ్లవర్స్ ఉన్నాయి. సేమ్ మనం ఆల్బుకరకాయ తింటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కొంచెం పుల్లగా, కొంచెం తీయగా మిక్సింగ్లో ఉంటుందండి. చిన్న సైజు యాపిల్ లాగా ఉంటుంది కాయ చూడటానికి. ఇప్పుడు చెట్టు నిండా ఫ్లవర్ ఉందండి. మొత్తం ఫుల్గా కాస్తుందండి చెట్టు. ఇది కాఫీ చెట్టు అండి. ఇది జనరల్గా మనకి ఊటీలో కానీ కొడైకెనాల్ లాంటి హిల్ ఏరియాలో కూల్ క్లైమేట్లోనే పెరుగుతుంది. ఇక్కడ మనకి బాగానే పెరుగుతుందండి. ఫ్లవర్ కూడా వస్తుంది. అయితే కాయ అయితే ఇంకా రాలేదు. దీనికి ఎక్కువ నీడ కావాలని నేను పక్కనే వేరే మొక్కలు కూడా పెట్టానండి. దీనికి నీడ కోసం బొబ్బాయి చెట్టు కూడా పెట్టాను. ఈ రెండాటికి గ్రోత్కి అయితే ఏమి ఇబ్బంది లేదండి దీనివల్ల. సో
సో ఇది స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అండి. ఇది కూడా దీని వయసు కూడా ఇంచుమించు 13 సంవత్సరాలు ఉంటుందండి. ఇప్పుడు చెట్టు అంతా పూత మీద ఉంది, అక్కడక్కడ కాయలు కూడా ఉన్నాయి. ఈ కాయలు మనకి క్యాన్సర్ మెడిసిన్ కింద కూడా వాడుతున్నారండి. అంతేకాకుండా దీన్ని మనం కూర చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, మనం డైరెక్ట్గా కూడా కొంచెం ఉప్పు కారం నంచుకుని తినేయచ్చు, బాగుంటుంది కాయ. ఇందులో 2-3 రకాలు ఉన్నాయండి. తీపి స్టార్ ఫ్రూట్ ఉంది, పుల్లగా ఉండే స్టార్ ఫ్రూట్ ఉంది. ఇది తీపి వెరైటీ అండి. ఇది కూడా సీజన్తో పని లేకుండా ఎప్పుడు కాయ ఉంటానే ఉంటుంది చట్నీ. సో ఈ సీతాఫలం మొక్క అండి. దీని వయసు ఇంచుమించు 10 సంవత్సరాలు ఉంటుంది. ఇది కూడా మనకి వాటర్ ఉండడం వల్ల సీజన్తో పని లేకుండా ఎప్పుడు కాస్తుందండి చెట్టు. కాయ ఇప్పుడు మనం చూస్తున్న చిన్న కాయ ఇంకా తయారవ్వలేదు. తయారైతే మనకి పెద్దగా అవుతుందండి కాయలు కూడా చాలా టేస్ట్ ఉంటాయండి కాయలు. ఇది హైబ్రిడ్ వెరైటీ కాదండి, ఇది నార్మల్ మనకి లోకల్లో దొరికే నాటు వెరైటీ. వాటర్ ఫెసిలిటీ ఉంటే ఇది ఎప్పుడు కూడా దొరుకుతుందండి కాయ. సీజన్తో పని లేకుండా కూడా కాయలు మనకు దొరుకుతాయి. ఇది రామఫలం అండి. ఇది రామఫలంలో మనకి 2-3 వెరైటీలు ఉంటాయి. ఇది రెడ్ కలర్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది రామఫలం. ఇంచుమించు చెట్టు వయసు 10 సంవత్సరాల పైనే ఉంటుందండి. ఇది కూడా సీజనల్ ఫ్రూట్ అండి. ఈ నెక్స్ట్ 3 monthsలో మనకి ఫ్రూట్ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ చెట్టు మొత్తం ఫ్లవర్ ఉంది. కాయ చాలా పెద్దగా ఉంటుందండి రామఫలం. ఈ కాయ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు చూస్తే సీతాఫలంలో తొక్క పాడేయాల్సి ఉంటుంది, కానీ రామఫలంలో తొక్క చాలా పల్చగా ఉంటుందండి, మొత్తం గుజ్జే ఉంటుంది లోపల. చాలా బాగుంటుందండి కాయ. ఇది లక్ష్మణఫలం మొక్క అండి. ఇది చాలా మంచి మొక్క అండి. ఇది ఆయుర్వేదంలో క్యాన్సర్కి మెడిసిన్ కింద వాడతారు. ఈ 2 ఆకులు కషాయం చేసుకు తాగితే క్యాన్సర్కి మందు కింద పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ కాయలు కూడా క్యాన్సర్కి మెడిసిన్ కింద వాడుతున్నారు. అంతేకాకుండా ఈ కాయలు గింజలు పొడి చేసుకుని కాళ్ళ నొప్పులకి కీళ్ళ నొప్పులకి కూడా వాడతారండి. ఇది ఆయుర్వేదంలో వన్ ఆఫ్ ది బెస్ట్ మొక్క అండి ఇది. ఇది మలైన్ యాపిల్ ప్లాంట్ అండి. ఇది ఇంచుమించు దీని వయసు 10 సంవత్సరాలు ఉంటుంది. ఇది ఎక్కువ కూల్ ఏరియాలోనే పెరుగుద్దండి. లైక్ ఊటీ కానీ మనకి అరకులో కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఇది మనకి కూడా ఇక్కడ బాగానే పెరుగుతుంది, కానీ కాయలు అయితే ఇప్పుడు దాకా రాలేదండి. లాస్ట్ ఇయర్ మనకి పూలు అయితే వచ్చాయి చెట్టు నిండా, కాయలు అయితే ఇప్పుడు దాకా చూడలేదండి. ఇది మనకి కాయ వచ్చేసి ముంజికాయలాగా ఉంటుందండి. చిన్న సైజు ముంజికాయలాగా ఉంటుంది. లోపల జ్యూసీగా ఉంటుందండి, లైక్ ముంజికాయలాగా. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ ఫ్రూట్ అండి ఇది. ఇది పీనట్ బటర్ ప్లాంట్ అండి. కాయ కూడా వచ్చింది ఇక్కడ మీరు చూస్తే. చెట్టు అంతా ఇప్పుడు పూత మీద ఉందండి. ఇది నేను కేరళ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తెచ్చుకున్నాను అండి ఈ మొక్క. టేస్ట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి, సరిగ్గా ఐడెంటిఫై చేయలేము. దీని వయసు ఇంచుమించు 4 సంవత్సరాలు ఉంటుందండి. ఇది బ్రెజిలియన్ గ్రేప్ ప్లాంట్ అండి. ఇది నేను కేరళ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఈ మొక్క కూడా. దీనికి కాండానికి కాయలు వస్తాయండి, ద్రాక్షకాయల్లాగా నల్లగా. టేస్ట్ కూడా మనకి ద్రాక్షకాయల్లాగానే ఉంటుందండి ఇది. ఇప్పటికైతే ఇంకా పువ్వులు కానీ కాయలు కానీ రాలేదండి దీనికి. ఇది బల్స్కూర అండి, బల్సాకు చెట్టు. ఇది వానాకాలం స్టార్టింగ్లో మనం పప్పులో వేసుకుని ఎక్కువగా తింటారండి. ఇది న్యాచురల్ ఆకుకూర అండి. ఇది బల్సాక్ అంటారండి దీన్ని. ఇది వానాకాలం మనకు వచ్చే ఇబ్బందులన్నింటినీ, తొలకరలో వచ్చే ఇబ్బందులన్నింటినీ తగ్గిద్దని నమ్మకం. దీన్ని వానాకాలం స్టార్టింగ్లోనే దీన్ని పప్పులో వేసుకుని తింటారండి, ఆకుకూర. ఈ అన్ని మొక్కలకి నేను ఎటువంటి ప్రత్యేకమైన ఎరువులు ఏమి వేయనండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే పశువుల ఎరువు. ఇది ఈ వానాకాలం అయ్యేటప్పటికి మొత్తం మట్టిలో కలిసిపోయి ఈ లోపల వానపాములన్నీ ఉంటాయండి. దీనివల్ల మొత్తం ఇది కంపోస్ట్ అయిపోతుంది. దీన్నే నేను నా మొక్కలకి ఇస్తున్నాను. ఈ ఒక్కటే చాలా ఎక్కువగా సరిపోతుంది, ప్రత్యేకించి నేనేమి ఇవ్వట్లేదండి. ఇది ఆవుల పశువుల ఎరువు. మీరు చూస్తున్న కొబ్బరి తోట అండి. ఈ కొబ్బరి తోటలోనే నేను నా రేర్ కలెక్షన్ అంతా ప్లాంట్ చేశాను. ఈ కొబ్బరి తోట 30 సంవత్సరాల తోట అండి. ఇప్పుడు దాకా మేము ఏ మందు వేయలేదు ఈ తోటకి. ఈ భూమి ఎలా రీఛార్జ్ అవుద్దంటే, మేము ఈ భూమిలో మొత్తం పశువులు కట్టేస్తాం. ఆ పశువులు ఈ గడ్డంతా తిని ఆ పశువుల ఎరువు ద్వారానే ఈ భూమి అంతా రీఛార్జ్ అవుద్దండి. ఎటువంటి ఎరువులు అయితే దీనికి ప్రత్యేకించి వేయం.
ఈ తోట 30 సంవత్సరాల తోట కాబట్టి మధ్యలో ఉన్న ఖాళీలో నేను అరుదైన మొక్కలన్నింటినీ పెట్టడం జరిగిందండి. సో దానివల్ల ఆ కొబ్బరి తోటకి నష్టం రాదు, ఆ మొక్కకి నష్టం రాదు. ఈ అరుదైన మొక్కలకి కొంచెం చల్లని వాతావరణం కావాలండి. సో ఈ కొబ్బరి మొక్కల వల్ల వాటికి కొంచెం షేడ్ పడడం వల్ల ఆ చల్లని వాతావరణం కుదిరి చాలా మొక్కలు కాస్తున్నాయండి. సో ఈ కొబ్బరి తోటకి ప్రత్యేకించి ఖర్చు ఏం లేదండి, ఎందుకంటే మా పశువుల ఎరువుతోనే ఇది రీఛార్జ్ అవుతుంది. సో ఆదాయం వచ్చేటప్పటికి ఇది వ్యాపారులు వాళ్ళే వచ్చి కోసుకెళ్ళిపోతారండి. మనం ప్రత్యేకించి ఎవరిని పెట్టి కోత ఖర్చులు ఏమి ఉండవు. దీనికి ఆదాయం వచ్చేసి ఒక ఎకరాకి 50,000 దాకా వస్తుందండి దీనికి. ఈ మొక్క శతావరి అండి. ఇది చాలా ఔషధ గుణం ఉన్న మొక్క. దీని వేర్లు చూర్ణం చేసుకుని తింటారండి. ఇది ప్రెగ్నెన్సీ సమస్యలు ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇది. అండ్ ఇది కొండపిండాకు అండి. ఇది కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇది కుప్పింటాకు అండి. మన ఆనందయ్య గారి మందులో కూడా దీన్ని వాడారు. ఈ పామాయిల్ తోట 10 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నామండి. దీనికి కూడా మన పశువుల ఎరువే వేస్తాము. సో దీనిలో కూడా ఖర్చు తక్కువ అండి, కూలీల సమస్య ఏమి ఉండదు. మనకి ఎప్పుడైతే క్రాప్ వస్తుందో ఆ క్రాప్ని నరకడానికి కూలీలు కావాల్సి వస్తుందండి, వేరే విషయాలకు దేనికి అవసరం లేదు. సో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం అండి. ఇప్పుడు టన్ను రేట్ వచ్చేసి 19,000 దాకా ఉందండి. ఎకరాకి మనకి 11 టన్నులు వస్తుందండి. సో ఇంచుమించు 2 లక్షల ఆదాయం వస్తుందండి ఎకరాకి. మనం ఖర్చులు 50,000 తీసేసినా 1,50,000 ఎకరాకి మిగులుతుందండి పామాయిల్ మీద. ఇది ఎకరానికి 60 మొక్కల దాకా పడుతుందండి, 60 నుంచి 65 మొక్కల దాకా పడుతుంది. పామాయిల్ తోట ఇది 6 సంవత్సరాల తోట అండి. మనకి 3 సంవత్సరాల నుంచే కాత వస్తుంది. ఈ మొదటి 3 సంవత్సరాలు మన అంతర పంటల కింద మినుములు, ఈ బొబ్బర్లు ఇలాంటి పంటలు వేసుకోవచ్చు. కందులు, తక్కువ ఎదిగే పంటలు ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత 3 సంవత్సరాల నుంచి మనకి ఇది ఆదాయం వస్తుందండి. 6వ సంవత్సరం నుంచి మనకి ఎక్కువగా వస్తుంది, బాగా 11 టన్నులు 12 టన్నుల దాకా వస్తుంది. సో ఈ పామాయిల్ మొత్తం డ్రిప్ ఇరిగేషన్ మీద సాగు అవుతుందండి. దీనికి రోజు నీళ్లు కావాలి. రోజుకి 100 లీటర్ల నుంచి 500 లీటర్ల దాకా దీనికి వాటర్ కావాలి. ఇది వాటర్ యాపిల్ చెట్టు అండి. ఇది ఇంచుమించు 4 సంవత్సరాలు అవుతుంది వేసి. చెట్టు నిండా కాస్తుందండి. దీనికి కూడా సీజన్తో పనేమి లేదు. 365 రోజులు చెట్టుని కాయ ఉంటుందండి. షుగర్ వాళ్ళకి బాగా పనిచేస్తుందండి ఇది. అంతేకాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న మనకి ఇది బాగా తగ్గిస్తుందండి. 2 కాయలు తిన్నారంటే మనకి దాహం కూడా వేయదండి. కాయ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సైజు కూడా చాలా పెద్దగా అవుద్దండి కాయ. ఇది నోని ప్లాంట్ అండి. ఇది 6 సంవత్సరాల వయసు ఉన్న ప్లాంట్. ఇది చూసారుగా చెట్టు నిండా బాగా కాసింది. ఈ నూనెకాయలను జ్యూస్ చేసి తాగితే మొత్తం బాడీకి కావాల్సిన వైటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ అన్నీ దొరుకుతాయండి దీని నుంచి. ఈ నూనె జ్యూస్ ఇప్పుడు కమర్షియల్గా మార్కెట్లో కూడా అవైలబిలిటీ ఉంది. చాలా మంచి ఫ్రూట్ అండి ఇది. చాలా వైటమిన్స్ కానీ చాలా ప్రోటీన్స్ కానీ అన్నీ దొరుకుతాయండి ఈ ఫ్రూట్లో. ఇది పాల్సా చెట్టు అండి. మనకి రేగుపళ్ళు ఎలాగో మహారాష్ట్ర సైడ్ ఈ పాల్సాకాయలు అలా తింటారు. చాలా బాగుంటాయండి, కొంచెం పుల్లగా తీయగా ఉంటాయి. ఈ చెట్టు చాలా బాగా కాసిందండి లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఫ్లవర్ మీద ఉంది, ఇంకా వస్తుంది. ఇది వెలగ చెట్టు అండి. 300 సంవత్సరాల వయసు ఉందండి ఈ చెట్టుకి. ఈ వెలక్కాయలు ఇంచుమించు మనకి 7-8 నెలలు దొరుకుతాయండి. ఇప్పుడు కాసిన కాయ వచ్చే సంవత్సరం కూడా మనకి ఇదే టైంలో దొరుకుతుంది. సంవత్సరం అంతా చెట్టు మీదే ఉంటుంది. చాలా ఈ వెలక్కాయ చాలా రిచ్ ఇన్ కంటెంట్స్ అండి. చాలా రిచ్ ఫుడ్ అంటారు దీన్ని. సో అన్ని ప్రోటీన్స్ కానీ అన్నీ కావాల్సిన మనిషికి కావాల్సిన చాలా మటుకి ఈ వెలక్కాయలు మనకు దొరుకుతాయండి. ఈ వరి మేము ఇంటి అవసరాలు సరిపడా ఒక 1/2 ఎకరం విస్తీర్ణంలో పండిస్తున్నామండి. దీనికి ఎటువంటి మందులు ఏమీ వేయమండి. సంవత్సరానికి ఒక్కసారే వేస్తాం. ఆ ఒక్కసారే బాగా పండుతుందండి. చుట్టుపక్కల ఎక్కడ వరి లేకపోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రావండి. కెమికల్ యూసేజ్ చేయాల్సిన అవసరం రాదు. సో ఇంటి కోసం కాబట్టి ఎటువంటి మందులు వాడమండి. దీనికి స్వర్ణ వెరైటీ వేస్తామండి ఇందులో. ఇది కాండ్రేగ చెట్టు అండి. ఇది పూర్వం ఈ కాయలు ఎక్కువ తినేవాళ్ళు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇది పరిగి చెట్టు. దీని కాయలు కూడా పూర్వం ఎక్కువగా తినేవాళ్ళు. అండ్ ఇది నల్లేరండి. దీన్ని గొంతు సమస్యలు ఉన్నవాళ్ళు బాగా ఎక్కువగా తింటారు. దీన్ని కూర చేసుకుని దీని చిగుళ్ళు కూరండుకు తింటారండి. ఇది క్యాక్టస్ జాతికి చెందిందండి. డ్రాగన్ ఫ్రూట్ వెరైటీ లాంటిది. ఒకప్పుడు ఇవే ఎక్కువ తినేవాళ్ళు.
చూశారు కదండి మా వ్యవసాయ శాస్త్రాన్ని. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మనం కోల్పోయిన మహాభాగ్యాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావచ్చు. మీరు కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.